విఘ్నేశ్వర నమః. రావణాసురుడు సీతమ్మ వారిని పట్టుకొని లంకకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న దారిలో సీతమ్మ అంటుంది, ఓ రావణ, నీవు గొప్పవాడినని చెప్పుకుంటావేంటి? నా భర్తను దూరంగా పంపించి మాయోపాయం చేత మాయలేడిని సృష్టించి ఇన్ని చేసి ఒంటరిగా ఉన్న నన్ను తీసుకెళ్ళటం నీకు గొప్పతనమా? ఇదా నీ వీరత్వమో? ఇదే ఎటువంటి వీరత్వమో కాదు, ఒక పిరికి పందవి. నా భర్త ముందు నువ్వు ఆగలేక నా భర్తను దూరంగా పంపి తీసుకువస్తున్నావు. నువ్వు నరకానికే పోతావు. నీవు నా భర్త ముందు నిలబడను కూడా నిలబడజాలవు అని దూషిస్తూనే ఉంది. ఆమె మనసులో శ్రీరాముని పాదాల్ని వదలలేదు, శ్రీరాముని స్తుతించడం మానలేదు, రామనామం జపిస్తూనే ఉంది. ఇట్లా ఉన్న సీతని లంకకు చేర్చాడు, అంతఃపురానికి తీసుకెళ్ళాడు. ఆయనకున్న మణులు మాణిక్యాలు అంతఃపుర స్త్రీలని అన్నిటినీ చూపించాడు. తాను ఎంత ఐశ్వర్యవంతుడో చూపిస్తాను కానీ ఇవన్నీ చూపిస్తా ఉన్నాడు. కొంతమంది రాక్షసుని పిలిచి ఈవిడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. జనస్థానంలో అందరినీ కాపలా కాయడానికని 14,000 మంది రాక్షసుల్ని కరదూషణులు అనే నాయకత్వంలో నేను ఉంచాను. వీళ్ళందరినీ కూడా రాముడు ఒక్క రోజులోనే 1 గంట 15 నిమిషాల్లోనే అందరినీ కూడాను చంపేశాడు. అందుకని రాముడి మీద నేను చాలా కోపంగా ఉన్నాను. కనుక మీరు ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి గూఢాచారులుగా ఉండండి, రాముడు ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉండండి, అక్కడ విషయాలన్నీ నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి అని గూఢాచారులైన రాక్షసుల్ని పంపించాడు. సీతమ్మ కంటికి మంటికి ఏకదారిగా కన్నీరు కారుస్తూనే ఉంది. ఆవిడ బలవంతంగా మెట్లు పైకి ఎక్కించాడు. అంతఃపురం వజ్రవైడూర్యాలతో నిర్మించిన భవనం అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉంటారు. ఇందులో బాలురు ముసలివాడని లెక్క పెట్టలేదు. వాళ్ళు కాకుండానే నేను ఏ పనికైనా నియోగించగల వాళ్లే 32 కోట్ల మంది రాక్షసులు. లంక సామాన్యమైనది కాదు, సముద్రం మధ్యలో ఉన్న లంక. దీని దగ్గరికి ఎవరూ రాలేరు. రాముడు వస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో, నీ భర్త ఎప్పటికీ రాడు. నీతో కలిసి నేను మరలా పట్టాభిషేకం పొందుతాను. ఈ అన్నీ కూడాను అనుభవించు. సీతమ్మ మాటలకి బోరుమని ఏడ్చింది. కుంగ అడ్డం పెట్టుకొని ఏడుస్తూనే ఉంది. రావణ, నీవు పరమ దుర్మార్గుడివి, నేను పతివ్రతనని, నీతో నేను ఇలా మాట్లాడకూడదు. అందుకని మన ఇద్దరి మధ్యలో ఈ 10 గడ్డి పరకలను ఉంచుతున్నానని 10 గడ్డి పరకలు ఉంచుంది. నీకు వ్యవధి 10 నెలల కాలం ఇస్తున్నా. ఈ 10 నెలల లోపలే నీవు మరణిస్తావు. నీ లంకారాజ్యం అంతా కూడా పోతుంది. ఈ రాక్షసులు ఎవరు కూడా ఉండరు. అందరినీ కూడా నా భర్త చంపివేస్తాడు. 10 నెలల సమయం మాత్రమే నీకు ఇస్తున్నాను అని సీతమ్మ చాలా గట్టిగా చెప్పింది. దానికి రావణుడు, నీకు నేను 12 నెలల సమయం ఇస్తున్నా. ఈ 12 నెలల సమయం లోపల నువ్వు మనసు మార్చుకొని నా పక్కన చేరావా సరే సరే, లేదనుకో నిన్ను చంపి నేను అల్పాహారంగా భుజిస్తాను. ఈ 12 నెలల సమయంలో మాత్రమే నువ్వు మారిపోవాలి అని పరిచారకులను పిలిచి ఈ సీతమ్మని అశోకవనంలోకి తీసుకెళ్ళమని చెప్పాడు. అశోకవనంలో సింసపా వృక్షం కింద ఇవిడు కూర్చోబెట్టండి. మీరందరూ చుట్టూ చేరి ఉండండి. మాటలతో చేష్టలతో సీతని భయపెట్టండి. నా వైపుకు వచ్చేటట్లుగా మీరు ఆవిడ మనసు మార్చండి అని గట్టిగా అనుజ్ఞ ఇచ్చి ఆవిడ అశోకవనంలోకి పంపించేశాడు. ఈ అశోకవనంలో సీతాదేవి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ రాములు వారు ఏం చేస్తున్నారు? పరుగు పరుగున సీతమ్మ కోసం వస్తున్నారు. వెనక నుంచి నక్కలు ఒండ్ర పెడుతున్నాయి, నక్కలు అరుస్తున్నాయి. నక్కలు అరవడం ఏంటి? నక్కలు గట్టిగా కోత కోస్తుంటే అది అపశకునం అని చెప్పి అనుకుంటాము. ఈ విధంగా అపశకునాలన్నీ ముందే కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది, నా సీతకి ఏం జరుగుతుంది అనుకొని చాలా తొందరగా వస్తున్నాడు. జై శ్రీరామ్.